ధ్యానం చేయబోయే అంశం ప్రభువును సంతోషపెట్టునట్లు నడుచుకుంటా. ప్రభువును సంతోషపెట్టునట్లు నడుచుకుంటా అనే అంశాన్ని మనం దేవుని వాక్యపు వెలుగులు పరిశుద్ధాత్మ సహాయంతో ధ్యానం చేయబోతున్నాం. ఈ రోజుల్లో మనుషులను సంతోషపెట్టుటకు, ఎదుటి వ్యక్తిని సంతోషపెట్టుటకు ప్రయత్నం చేస్తూ ఉంటారు. హౌ టు ప్లీజ్ అదర్స్. ఎదుటి వ్యక్తులను సంతోషపెట్టుట ఎలా? ఇలాంటి విషయాల్లో చాలా శ్రద్ధ కలిగి ఉంటున్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నేను ఒక పుస్తకం చూశాను. ఆ పుస్తకం టైటిల్ ఏంటంటే 12 సూత్రాలు భర్తను సంతోషపెట్టుటకు. 12 సూత్రాలు భార్యను సంతోషపెట్టుటకు. 12 సూత్రాలు, 12 ప్రిన్సిపల్స్ టు ప్లీజ్ హస్బెండ్ అండ్ వైఫ్ అనే పుస్తకం నేను చూచాను. అదేవిధంగా మన పై అధికారులను సంతోషపెట్టడం ఎలా? ఈ విధమైన విషయాల్లో చాలామంది ఆసక్తి కలిగి ఉన్నారు. మనకంటే పైవారిని, మన ఎదుటి వారిని మాటల ద్వారా, మన ప్రవర్తన ద్వారా ఎలా సంతోషపెట్టాలి అనే విషయాల్లో చాలా ఆసక్తి కనపరుస్తూ ఉన్నారు. ఏమైనా దేవుని బిడ్డలారా, అపోస్తలుడైనటువంటి పౌలు ఆయన పత్రికల్లో, ఆయన రచించినటువంటి 14 పత్రికల్లో ఎక్కువగా ప్రభువును సంతోషపెట్టుట ఎలా అనే విషయాల గురించి ఆయన బోధిస్తూ ఉన్నాడు. మనుషులను సంతోషపెట్టడం కాదు, మన పై అధికారులను సంతోషపెట్టడం కాదు, భార్యను సంతోషపెట్టడం కాదు, భర్తను సంతోషపెట్టడం కాదు, అందుకు అవసరమైన సూత్రాలు కాదు. క్రైస్తవ భక్తి జీవితంలో, క్రైస్తవ విశ్వాస జీవితంలో, ఆత్మీయ జీవితంలో మనము ప్రథమంగా నేర్చుకోవలసిన ప్రధానాంశం ఏంటంటే ప్రభువుని ఎలా సంతోషపెట్టాలి. మన మాటలో, మన ప్రవర్తనలో, మన నడకలో ప్రభువును ఎలా సంతోషపెట్టాలి అనే విషయాల గురించి చాలా స్పష్టంగా పరిశుద్ధుడైన పౌలు బోధిస్తూ ఉన్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయం 10వ వచనంలో చూస్తాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం, ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో, ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు. ప్రభువుకి ఏది
ఇష్టమైందో దాన్ని పరీక్షించి తెలుసుకోండి. ఫైండ్ అవుట్ వాట్ ప్లీజెస్ గాడ్. ప్రభువును సంతోష పెట్టే విషయాలు ఏంటివో అవి మీరు తెలుసుకోండి, వాటిని అనుసరించి నడుచుకొని అని అక్కడ రాయబడినది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనుషులను మాటలతో మాయ చేయొచ్చు, మన ప్రవర్తనతో మాయ చేయొచ్చు. లోపట ఒకటి బయట ఒకటి పెట్టుకొని కూడా మాట్లాడి మాయ చేయొచ్చు. మన పై అధికారులు కూడా మాటలతో మన యాటిట్యూడ్స్తో మాయ చేయవచ్చు. కానీ ప్రభువును మాయ చేయడం అసాధ్యం, ప్రభువును మోసం చేయడం అసాధ్యం. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడ్డు. గాడ్ విల్ నాట్ బి మాక్డ్. డోంట్ బి డిసీవ్డ్. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడ్డు. దేవుణ్ణి నువ్వు మోసం చేయలేవు, నేను మోసం చేయలేదు. ఎవరినైనా మోసం చేయగలవు. నీ భార్యను మోసం చేయగలవు, నీ భర్తను మోసం చేయగలవు, నీ పిల్లలను మోసం చేయగలవు, నీ పై అధికారులను మోసం చేయగలవు. దేవుణ్ణి మోసం చేయడం అది అసాధ్యమండి. నువ్వే మోసపోతావు. డోంట్ బి డిసీవ్డ్. గాడ్ విల్ నాట్ బి మాక్డ్. అందుకే పౌలు గారు ఖచ్చితంగా చెప్తున్నాడు, ప్రభువుకి ఏది ప్రీతికరమో దాన్ని పరీక్షించి తెలుసుకొనుడి. ఫైండ్ అవుట్ వాట్ ప్లీజెస్ గాడ్. మీకా గ్రంథంలోకి మనం వెళ్తే 6వ అధ్యాయం 9వ వచనంలో, మీకా గ్రంథం 6వ అధ్యాయం 7వ వచనం, వేల కొలది పొట్టేళ్లను వేలాది నదులంత విస్తార తైలమును ఆయనకు సంతోషము కలుగజేయునా. మీకా ప్రవక్త అంటున్నాడు, ఆనాటి ప్రజలేమనుకుంటున్నారంటే దేవునికి ఏదో ఒక అర్పణ అర్పిస్తే ఆయన సంతోషిస్తాడు. ఒక గొర్రెను, ఒక మేకను, ఒక పొట్టేను, ఒక ఎద్దును, ఒక విలువైన తైలమును ఆయనకు అర్పిస్తే, వెండి బంగారాలు ఆయనకు అర్పిస్తే ఆయన సంతోషిస్తాడు అని అనుకుంటున్నాను. అందుకనే మీకా ప్రవక్త ఈ 6వ అధ్యాయం 7వ వచనం, వేల కొలది పొట్టేళ్లను వేలాది నదులంత విస్తార తైలము ఆయనకు సంతోషము కలజేయునా. దేవుణ్ణి సంతోషపెట్టగలుగుతాయా? ఏమి చిన్న సంతోషపెట్టగలరు? దేవునికి ఇష్టమైనది ఏది? దేవుణ్ణి సంతోషపెట్టగలిగింది ఏది? ఏమైనా దేవుడు కీర్తనల గ్రంథం 51వ కీర్తన 16వ వచనం, 51వ కీర్తన 16వ వచనం, నీవు బలిని కోరువాడవు కావు, దహన బలి నీకు ఇష్టమైనది కాదు. ఈ బలులు అర్పణలు కోరేటువంటి దేవుడు కాదు. నీ బలి, నీవు అర్పించే అర్పణను కోరుకునే దేవుడు కాదు. నీవు అర్పించే అర్పణ, నీవు అర్పించే బలి ఆయన్ని సంతోషపెట్టలేదు. విరిగిన మనసే నీకే ప్రియము, యేసునాదా. విరిగిన మనసు, విరిగి నలిగిన హృదయం ఆయనకు ప్రియము, ఆయనకి ఇష్టము.
విరిగిన మనసే నీకే ప్రియము యేసునాథా. విరిగేనా మనసు వసింప విరిగిన మనసే నీకే ప్రియము యేసునాథా. ఆయన బలులు కోరే దేవుడు కాదు, అర్పణలు కోరే దేవుడు కాదు. వేలాది గొర్రెలను మేకలను ఆయన కోరేటువంటి వాడు కాదు. దహన బలులు కోరేటువంటి వాడు కాదు. ఇవేవి ఆయన సంతోషపెట్టలేవు. అయినటువంటి దేవుని బిడ్డలారా, ఈ పౌలు గారు ఆయన జీవితం అంతా కూడా ఆయనకు ఏవేవి ప్రయోజనకరమై ఉన్నవో అవన్నీ కూడా పెంటగా ఎంచుకున్నాడు. ఏవేవి ప్రయోజనకరమో అవన్నీ పెంటగా ఎంచుకున్నాడు. దేవునికి ఏది ప్రీతికరమైనదో దాని గురించి, దేవునికి ఏది ప్రియమైనదో, దేవుని ఏది సంతోషపెడుతుందో దాని గురించి ఆయన ఆలోచన కలిగి ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు పరిశుద్ధాత్మ దేవునితో మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు అందరితో మాట్లాడుతున్నాడు. దేవుని సంతోషపెట్టున్నట్లుగా ఎలా నడుచుకోవాలి. ఈ 12వ వచనంలో 3 విషయాలు మనం ధ్యానం చేయబోతున్నాం. మొదటి విషయం ఆ 4వ లైన్ 12వ వచనం, మొదటి అధ్యాయం 4వ వచనంలో ఏమని ఉందంటే, ప్రతి సత్కార్యమందు సఫలులగుచు అనే మాట మనం చూస్తున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రతి సత్కార్యమందు సఫలులగుచు. మొదటి విషయం ఏంటంటే, ప్రతి సత్కార్యమందు సఫలులగుట వలన ప్రభువు సంతోషిస్తాడు. ఇది మొదటి విషయం. సత్కార్యము అంటే మంచి పనులు అని అర్థం. గుడ్ వర్క్స్. మంచి పనులు చేయుటయందు ఫలభరితముగా ఉండాలి. We must be fruitful. We must be fruitful in all good works. ప్రతి మంచి పని చేయడంలో మనం సఫలం కావాలి. అంటే చెడ్డ పనులు చేయడం మానాలి. దేవుని సంతోషపెట్టాలి అంటే మంచి పనులు చేయాలి. చెడు పనులు, దేవునికి ఇష్టమైన పనులు మానాలి. స్టాప్ డూయింగ్ బ్యాడ్ వర్క్స్ అండ్ కంటిన్యూ గుడ్ వర్క్స్. మంచి పనులు చేయటందు సఫలులగుచు ముందుకు సాగిపోతే దేవుడు సంతోషిస్తాడు. దేవుని బిడ్డలు, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మార్కు సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. 14:6 మార్కు సువార్త. అందుకు యేసు ఇట్లనెను, ఈమె జోలికి పోకుడి, ఈమె
ఈమెను ఎందుకు తొందర పెట్టుచున్నారు? ఈమె నా ఎడల ఒక మంచి కార్యము చేసెను. She did a good work. ఈమెను మీరు బాధ పెట్టద్దు, తొందర పెట్టద్దు. ఒక స్త్రీ అచ్చ జటామాంసి అత్తరు తీసుకొని వచ్చి ప్రభు తల మీద పోసి ఆమెను అభిషేకించి, విలువైన అత్తరు ప్రభు తల మీద పోసి అభిషేకించి, అది దాదాపు 300 దేనాలు, అంటే ఒక సంవత్సరం జీతం. ఆ రోజుల్లో 300 దేనాలు అంటే ఒక సంవత్సరం జీతం. అంత ఒక సంవత్సరం జీతం, ఒక నెల జీతం దేవుడికి ఇవ్వాలంటే మనం ఇవ్వలేదు, చాలా ఆలోచిస్తాం. కానీ 12 నెలల జీతం, ఒక సంవత్సర జీతం 300 దేనారాలు విలువైనటువంటి అత్తరు ప్రభు తల మీద పోసి ఆయన అభిషేకించింది. ప్రజలందరూ చూస్తున్నారు, ఈమె ఇలాంటి పని చేసింది, ఎందుకు ఇంత నష్టం కలిగిస్తుంది, ఎందుకు ఇంత నష్టం, బీదలకి ఇవ్వచ్చు కదా అని అనుకుంటూ ఆయన మీద సణుక్కుంటున్నారు. ప్రభు అంటాడు, ఆమెను తొందర పెట్టవద్దు, మీరేమి బాధపడవద్దు, ఈమె చేసిన she did a good work. మంచి పని చేసి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎప్పుడైనా మంచి పనులు చేస్తూ ఉంటే ప్రభు చూస్తుంటాడు. మనం చేసే మంచి పనులను ఆయన మెచ్చుకుంటాడు. అదేవిధంగా యేసు ప్రభు బేతనీయలో మరియా మార్తల ఇంటికి వెళ్ళినప్పుడు మరియా యేసు పాదముల యందు కూర్చొని వినుచుండెను అని వ్రాయబడి, మార్త అనేక పనులు పెట్టుకొని తొందరపడుచుండెను. తొందరపడుచున్నది. మరియా యేసు పాదముల యందు కూర్చొని ఆయన మాటలు వింటుంది. అప్పుడు ప్రభు అంటాడు, మార్త, నీవు అనేక పనులు పెట్టుకొని తొందరపడుచున్నావు, మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకొని. A good thing she did. ఒక మంచి పని, ఉత్తమమైనది మరియా ఎన్నుకున్నది. అదేంటంటే ప్రభు పాదాల చెంత కూర్చొని వినడం. ప్రభువు అక్కడ ప్రశంసించాడు. ఏమైనా దేవుని బిడ్డలారా, మనము ఏ పని చేసినా అది ప్రభువు మెచ్చుకునే విధంగా, ప్రభువు సంతోషపడే విధంగా ఉండాలి. ప్రభువును సంతోషపెట్టేదానికి మనం మంచి పనులు చేయాలి, చెడు పనులు చేయాలి. ఆ తర్వాత లూకా సువార్త 7వ అధ్యాయం 4వ వచనం 5వ వచనం మనం చూస్తే, అక్కడ యూదుల అధికారులు, పెద్దలు అందరూ వచ్చి ఒక వ్యక్తిని గురించి ఈ విధంగా చెప్తారు, ఈ మనుష్యుడు నీ వలన మేలు పొందుటకు యోగ్యుడు అని ప్రభువుకు సర్టిఫై చేస్తున్నారు. యూదులందరూ వచ్చి ఒక మనుషుని గురించి, ఒక శతాధిపతి గురించి చెప్తున్నారు, ఈ మనుష్యుడు నీ వలన మేలు పొందుటకు యోగ్యుడు, ఈజ్ ఎ వర్తీ పర్సన్ అని ప్రభువు దగ్గర చెప్తున్నారు. అప్పుడు ప్రభు ఏమంటాడంటే, ఏం మంచి పని చేశాడు ఆయన? అతడు మన జనులను ప్రేమించి మనకు సమాజ మందిరములను కట్టించెను. ఏమైనా దేవుని బిడ్డలారా, దేవుని జనులను ప్రేమిస్తున్నాడు, మంచి పని. సమాజ మందిరాలను కట్టిస్తున్నాడు, మంచి పని.
ఏమైనా దేవుని బిడ్డలారా, ఈ మనుషుడు నీ వలన మేలు పొందుటకు యోగ్యుడు. ప్రభు మెచ్చుకున్నాడు. ఇతను కూడా విశ్వాస కుటుంబంలో చేర్చబడుటకు యోగ్యుడే. ఏమైనా దేవుని బిడ్డలారా, మనము జీవించే ఈ చిన్న జీవితం a short period of life. It's not a long period. It's a short period. ఇది కొద్ది దినాలు చూస్తుండగానే గడిచిపోతాయి. మనం చూస్తుండగానే రోజులు గడిచిపోతూ ఉంటాయి, సంవత్సరాలు గడిచిపోతూ ఉంటాయి, మన ఆయుష్ తరిగిపోతూ ఉంటుంది. ఒక రోజున ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాం. కనుక ఈ షార్ట్ పీరియడ్లో దేవుని కొరకు మంచి కార్యములు చేయాలి, మంచి పనులు చేయాలి, దేవుణ్ణి సంతోషపెట్టునట్లుగా, ప్రభువును సంతోషపెట్టునట్లుగా నడుచుకోవాలి. అంటే మంచి పనులు చేయాలి. రోమపత్రిక 12వ అధ్యాయం 9వ వచనంలో చెడ్డదాన్ని ఆశ్రయించుకొంచు మంచిదాన్ని హత్తుకొని ఉండండి. చెడ్డ వాటిని అసహించుకోండి, మంచి వాటిని హత్తుకొని ఉండండి. ఎంబ్రేస్ టు గుడ్. మంచి వాటిని ప్రేమించండి, మంచి వాటిని హత్తుకొని ఉండండి. ప్రభు సంతోషం. ఈ చిన్న జీవితంలో ప్రభువును సంతోషపెట్టునట్లుగా మనం జీవించడానికి ప్రయాసపడాలి. రెండవ విషయం ఏంటంటే, దాని తర్వాత లైన్లో మనం చూస్తాము, దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి చెందొచ్చు అనే మాట. ప్రతి సత్కార్యములో చూడొచ్చు. అది మొదటి విషయం. దేవుని సంతోషపెట్టాలంటే దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందాలి. దేవుని విషయమైన జ్ఞానమందు నీవు అభివృద్ధి పొందితే ప్రభు సంతోషిస్తాడు. నాడు మనుషులు జ్ఞానం సంపాదించుకోవడానికి ఎంతో ప్రయత్నం చేస్తున్నారు. దేవుడిలా చాలా కష్టపడుతున్నారు. జ్ఞానం సంపాదించడానికి కోసం ఎంతో ప్రయాసపడుతున్నారు. దేవుని బిడ్డలారా, జ్ఞానం సంపాదించుకోవడం తప్పు కాదు. జ్ఞానం అనేది దేవుడు ఇచ్చేటువంటి, దాన్ని సంపాదించుకోవడంలో తప్పు లేదు. ఈనాడు జ్ఞానం అభివృద్ధి చెందుతా ఉంది. ఈ జ్ఞానం అంతా దేనికోసం అంటే దేవుని యొక్క రాజ్య స్థాపన కొరకు, దేవుని యొక్క వాక్యం నెరవేరడం కోసం. మనుషులకు ఎంత జ్ఞానం ఎందుకు పెరుగుతుందంటే ఇదంతా దేవుని యొక్క ప్రణాళిక. చాలామంది గ్రహించడం లేదు. దేవుని యొక్క ప్రవచన నెరవేర్పు కొరకు దేవుడు మనుషులకు జ్ఞానం ఇస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఈనాడు మనకున్న జ్ఞానం అంతా కూడా దేవుడు మనలో ఉంచినటువంటిది. కనుక ముఖ్యంగా దేవుణ్ణి మనం సంతోషపెట్టినట్లుగా నడుచుకోవాలి అంటే దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందాలి. దేవుని విషయమైన జ్ఞానం, నాలెడ్జబుల్ లివింగ్ ప్లీజెస్ గాడ్.
దేవుని విషయమైన జ్ఞానంలో మనం అభివృద్ధి పొందుతుంటే దేవుడు సంతోషిస్తాడు. 3 రకాలైనటువంటి జ్ఞానము గురించి బైబిల్లో స్పష్టంగా వ్రాయబడారు. ఒకటేంటంటే ఈ లోకమిచ్చే జ్ఞానం. ఈ లోక జ్ఞానం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 20వ వచనంలో ఈ లోక జ్ఞానము, ఈ లోక జ్ఞానము తర్వాత 21వ వచనంలో లోకము తన జ్ఞానము చేత దేవునిని ఎరుగకుండినందున ఈ లోక జ్ఞానం, దీని గురించి బైబిల్ ఏం చెప్తుందంటే ఈ లోక జ్ఞానము దేవుని దృష్టిలో వెర్రితనం. It is foolishness. The knowledge of this world, the wisdom of this world is foolishness. ఈ లోక జ్ఞానం నువ్వు ఎక్కువ సంపాదించుకుంటే అది నిన్ను దేవుని నుండి దూరం చేస్తుంది. దేవుని నుండి నిన్ను ఎడబాసేటట్టుగా చేస్తుంది. ఏమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ లోక జ్ఞానం ప్రమాదకరమైనది. రెండవది ఏంటంటే నరులలో అంటే మనుషుల్లో దేవుడు ఇచ్చిన జ్ఞానం, లోక జ్ఞానం. రెండవది మనుషుల్లో దేవుడు ఇచ్చిన జ్ఞానం. దీని గురించి ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనంలో ఈ విధంగా రాయబడింది. ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం ఆయన అంటే దేవుడు శాశ్వత కాల జ్ఞానము నరుల హృదయమందు ఉంచి ఉన్నాడు. దేవుడే మనుషుల్లో జ్ఞానాన్ని ఉంచి ఉన్నాడు. ఆయన శాశ్వత కాల జ్ఞానము నరుల హృదయమందు ఉంచి ఉన్నాడు. కానీ దేవుడు చేయు క్రియలను పరిశీలనగా తెలుసుకుంటకు అది చాలదు. ప్రతి మనిషిలో దేవుడు, ప్రతి మనుషుని యొక్క హృదయంలో దేవుడు జ్ఞానం ఉంచాడు. కానీ అసలు దేవుని యొక్క ఉద్దేశాలు, దేవుని యొక్క ప్రణాళికలు, దేవుడు చేసే కార్యాలు తెలుసుకోవడానికి అది సరిపోదు. దేవుడు మన హృదయాల్లో ఉంచిన జ్ఞానం దేవుని కార్యాలను తెలుసుకోవడానికి సరి. ఇట్ ఈస్ ఎ లిమిటెడ్ నాలెడ్జ్. దేవుడు మనలో ఉంచిన జ్ఞానం ఇట్స్ నాట్ అన్లిమిటెడ్, ఇట్ ఈస్ లిమిటెడ్. ఏమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ దేవుడు మనలో ఉంచిన ఈ జ్ఞానంతో మనం అన్ని విషయాలు తెలుసుకోలేము. దేవుని కార్యాలను గ్రహించలేము అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మూడవది ఏంటంటే దేవుని జ్ఞానం, విజ్డమ్ ఆఫ్ గాడ్, నాలెడ్జ్ ఆఫ్ గాడ్. మొదటిది లోక జ్ఞానం. రెండవది నరులలో దేవుడు ఇచ్చిన జ్ఞానం. మూడవది దేవుని జ్ఞానం. ఏమైనటువంటి దేవుని బిడ్డ, కీర్తనల గ్రంథం 147వ కీర్తన 5వ వచనంలో విధంగా ఆయన జ్ఞానమునకు మిగిలేదు, ఆయన జ్ఞానమునకు మిగిలేదు. God's knowledge is unlimited. God's knowledge is progressive. God's knowledge is personal and proportional. దేవుని జ్ఞానం దీనికి అంతం లేదు, పరిమితి లేదు, అన్లిమిటెడ్. ఆయన ఆకాశ నక్షత్రములకు పేర్లు పెట్టాడు. ఎంత జ్ఞానం అంటే, నక్షత్రముల సంఖ్యను ఆయనే నియమించెను. నక్షత్రముల సంఖ్యను ఆయనే నియమించెను. వాటికన్నిటి పేరులు పెట్టుచున్నాడని.
వాటికన్నిటి పేరులు పెట్టుచున్నవాడని. నక్షత్రాల సంఖ్యను నియమించిన దేవుడు, వాటికి పేరు పెట్టినటువంటి దేవుడు. నక్షత్రాలు ఎన్ని ఉన్నాయో తెలుసా? ఎవరైనా కౌంట్ చేశారా? ఒక్కొక్క పాలకొత్తులో ఎన్ని నక్షత్రాలు? లక్షల కొలది నక్షత్రాలు. దేర్ ఆర్ సో మెనీ గెలాక్సీస్. ఒక్కొక్క పాలకొంతలో ఎన్ని నక్షత్రాలు? అన్కౌంటబుల్ స్టార్స్ ఇన్ ద స్కై. దేవుడే వాటిని నియమించాడు, వాటికి పేర్లు పెట్టాడు. ఎంత జ్ఞానం! మరొక బిడ్డ ఉంటే ఏం పేరు పెట్టాలి, ఏం పేరు పెట్టాలి, ఏం పేరు పెట్టాలి? సంవత్సరం పేరు పెట్టు, సంవత్సరం పేరు పెట్టలేదు. ఏదో పిచ్చి పిచ్చి పేర్లు పిలుచుకుంటా ఉంటారు. ఏం పేరు పెట్టాలి? అని కోటాను కోట్ల నక్షత్రాలు ఆయన నియమించాడు, వాటికన్నిటికీ పేరు పెట్టాడు. అందుకే ఆయన జ్ఞానం మెచ్చలేదు. God's knowledge is personal and God's knowledge is progressive. దేవునిలా ఈ అన్లిమిటెడ్ నాలెడ్జ్, దేవుని యొక్క ఆ జ్ఞానం అంతా కూడా ఈ పరిశుద్ధ గ్రంథంలో సంక్షిప్తం చేయబడి ఉన్నది. సమ్మరైజ్డ్, unlimited knowledge of God summarized and kept in the Bible. సంక్షిప్తపరచు బైబిల్. నువ్వు బైబిల్ చదువుతా ఉంటే ఆ దైవ జ్ఞానంలో నువ్వు ఎదుగుతావు. బైబిల్ చదవకపోతే జ్ఞానం రాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ఎప్పుడైనా ఏదైనా నాకు ఇంత జ్ఞానం ఉంది, ఒక 5 పైసలు జ్ఞానం ఉందని నేను అనుకుంటే అది కేవలం దేవుని వాక్యం పదే 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 ప్రతిరోజు చదవడం ద్వారా దేవుడు నాలో ఉంచిన దైవ జ్ఞానం అని నేను తలస్తూ ఉంటాను. నేను ఎన్ని పిచ్చి పిచ్చి పుస్తకాలు చదవను, ఏమి చదవను. నేను బైబిల్కి సంబంధించిన పుస్తకాలు తప్ప, బైబిల్కి సంబంధించిన వాక్యాలు తప్ప వేరే వేరే పుస్తకాలు నేను కొనను. నావెల్స్, వీక్లీస్, మంత్లీస్ ఇవన్నీ నేను తీసుకొని చదువు. ఐ రీడ్ మోర్ బైబిల్. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుణ్ణి సంతోషపెట్టాలంటే దేవుని యొక్క జ్ఞానమందు అభివృద్ధి పొందుతూ ఉండాలి. దేవుడు సంతోషిస్తాడు. మూడవ విషయం 9వ లైన్లో చూస్తే 12వ వచనంలో 9వ లైన్, ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలనని. సంపూర్ణ బలము. మూడవ విషయం ఏంటంటే మహిమ శక్తిని బట్టి, దేవుని యొక్క మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలం. పవర్ఫుల్ లివింగ్ ప్లీజెస్ గాడ్. సంపూర్ణ బలంతో మనము నడుచుకుంటే దేవుడు సంతోషిస్తాడు. దేవుడి బిడ్డలు, సంఘము, విశ్వాసులు ఎవరైనా సరే దేవుడిని నమ్మిన వారు సంపూర్ణ బలంతో నివసించాలి. బలంతో నివసించాలి. బలహీనలు ఉండకూడదు. క్రైస్తవులు బలహీనలు కాదు, బలవంతులు. బలము లేని క్రైస్తవులు దేవుని సంతోషపెట్టలేరు. క్రిస్టియన్స్ ఆర్ పవర్ఫుల్. బలహీనలు కాదండి, బలంతో నడుచుకోవాలి. సంసోనును బంధించేశారు. ఆయన చాలా బలవంతుడు,
ఫిలిష్తీయులు మాయ చేసి ఆయన్ను బంధించేశారు. ఆయన బలహీనుడు అయిపోయాడు, మహాబలశాలి, బాహుబలి. సంసోనికి నేను పెట్టిన పేరేంటంటే బాహుబలి. ఎప్పుడెప్పుడో 20 సంవత్సరాల క్రితం, 25 సంవత్సరాల క్రితం సంసోన్ గురించి ప్రసంగం చేశాను. బాహుబలి సంసోన్ అని ప్రసంగం చేశాను. ఈ మధ్య ఏదో బాహుబలి అని సినిమా తీశాను. నేను 25 సంవత్సరాల క్రితమే ఈ బాహుబలి బలిష్ఠుడు, భుజబలము కలిగినటువంటి వాడు, దైవబలము కలిగినటువంటి వాడు సంసోన్ అని 25 సంవత్సరాల క్రితమే ఈ టైటిల్తో ఇదే స్థానంలో నేను ప్రసంగించాను. బాహుబలి సంసోన్. ఆ బాహుబలి సంసోను బలహీనుడైపోయాడు. ప్రియమైన, బలహీనుడు అవడం వల్ల 7 నష్టాలు కలిగినాయి. ఆయనకు 7 నష్టాలు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన చివరి క్షణాల్లో ఎండ్ ఆఫ్ హిస్ లైఫ్ ఒక చిన్న ప్రేయర్ చేశాడు. దేవుడు ఇక చచ్చిపోతున్నాడు, అయిపోయింది, శాంసన్ లైఫ్ అయిపోయింది, ఇంకొక క్షణంలో చచ్చిపోతాడు. ఆ చనిపోయే ముందు ఒక చిన్న ప్రార్థన చేశాడు. ఐ లైక్ దిస్ ప్రేయర్. ఆయన ఏమని ప్రార్థన చేశాడంటే, దయచేసి, ఆ మాట చూడండి, దయచేసి దేవా ఈసారి మాత్రమే నన్ను బలపరచును. Strengthen me one time. ఒక్కసారి నన్ను బలపరచును. ఈసారి మాత్రమే, ఇంక నేను అడగను, ఇంకేం అడగను. దిస్ ఈస్ ద లాస్ట్ అండ్ ఫైనల్. ఈసారి మాత్రమే నన్ను బలపరచును దేవా అని ప్రార్థన చేశాడు. దేవుడు ఎంత బలం ఇచ్చాడండి. అతను బ్రతికిన కాలంలో చంపిన వారి కంటే అత్యధికమైన ఫిలిష్తీయులను ఆ ఆఖరి క్షణంలో దేవుని బలంతో చంపేశాడు. అయినటువంటి దేవుని బిడ్డలారా, క్రైస్తవులు బలవంతులుగా ఉండాలి. సైతాను యొక్క కుయుక్తులను, సైతాను యొక్క కుట్రలను, సైతాను యొక్క కుతంత్రాలను, సైతాను యొక్క అగ్ని బాణాలను ఎదిరించి నిలవగలుగుటకు ఎప్పుడు బలంగా ఉండాలి. ఏమైనా దేవుని బిడ్డలారా, బలహీనులుగా ఉండకూడదు. బలంతో నడుచుకోవాలి, ఆత్మ బలంతో నడుచుకోవాలి. మార్టిన్ లాయిడ్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఈయన చాలా గొప్ప ప్రసంగికుడు, గొప్ప గొప్ప ప్రసంగాలు చేశాడు. మార్టిన్ లాయిడ్ ఆయన చాలా గొప్ప ప్రసంగికుడు అని పేరు పొందాడు. నీవు ఇంత మంచి ప్రసంగాలు చేస్తున్నావు, ఎలా చేస్తున్నావు అని చాలా మంది ప్రశ్నించినప్పుడు ఆయన 4 విషయాలు చెప్పాడు. మొదటి విషయం ఏంటంటే, నేను దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా చదువుతాను. కేర్ఫుల్ రీడింగ్ ఆఫ్ వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యాన్ని నా అన్ని పుస్తకాలు చదివినట్టు చదవను. బైబిల్ చదివేటప్పుడు చాలా కేర్ఫుల్గా చదువుతాను. రెండవ విషయం ఏంటంటే, ఆ వాక్యము నేను జాగ్రత్తగా చదివేటప్పుడు రెండవ విషయం ఏంటంటే, నా హృదయంలో దాని హృదయంలో దేవుడిని నమ్ముతాను. నా హృదయంలో దేవుడిని నమ్ముతాను. మూడవ విషయం ఏంటంటే, ఆ హృదయంలో దేవుడిని నమ్మడమే కాదు, నా మనసులో దేవుని వాక్యాన్ని ఉంచుకుంటాను. ఐ కీప్ ఇన్ మై మైండ్.
నాలుగో విషయం ఏంటంటే శక్తితో ప్రసంగిస్తాను. దేవుని అందుకనే నా ప్రసంగాలు ఎంతో బలమైన ప్రసంగాలని మార్టిన్ లాయిడ్ చెబుతున్నాడు. కనుక బలమైన వ్యక్తులుగా, బలమైన క్రైస్తవులుగా మనం నడుచుకుంటున్నప్పుడు దేవుడు సంతోషిస్తాడు. మొదటిది, ప్రతి సత్కార్యంలో సఫలులైతే దేవుడు సంతోషిస్తాడు, ప్రభువు సంతోషిస్తాడు. రెండవది, దేవుని విషయమైన జ్ఞానంలో అభివృద్ధి పొందుచూ నడుచుకుంటే ఆయన సంతోషిస్తాడు. మూడవ విషయం ఏంటంటే సంపూర్ణ బలంతో మనం నివసిస్తే ప్రభు సంతోషిస్తాడు. నాలుగో చివరిది ఏమైనా 10వ లైన్లో మనం చూస్తే తేజోవాసులైన 10వ లైన్ 12వ వచనం, తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారముటకు మనలను పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలనని ప్రార్థించు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. మూడవది, థ్యాంక్ఫుల్ లివింగ్. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే జీవితం జీవించాలి. ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారంగా ఉండాలి. థ్యాంక్ఫుల్ లివింగ్ ఈజ్ ఎ పవర్ఫుల్ లివింగ్ దట్ ప్లీజెస్ గాడ్. ఈ కృతజ్ఞతాపూర్వకమైనటువంటి జీవితం దేవునికి ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది అని ఇక్కడ మనం చూస్తున్నాం. ఏమైనా దేవుని బిడ్డలారా, ఈ దేవుని యొక్క రాజ్యంలో మనం పాల్గొన కావాలంటే, దానికి యోగ్యులం కావాలంటే మనం హృదయం ఎప్పుడు కృతజ్ఞతతో నిండి ఉండాలి. అవర్ హార్ట్ షుడ్ బి ఫిల్డ్ విత్ ద థాంక్ఫుల్నెస్ unto God. దేవునికి కృతజ్ఞత నిండి ఉండాలి. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం రెండు రకాలు. ఒక రకం ఏంటంటే పెదవులతో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. విత్ అవర్ మౌత్, విత్ అవర్ లిప్స్, విత్ అవర్ టంగ్. పెదవులతో, నోట్తో, నాలుగుతో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం. లార్డ్, వి థాంక్ యూ అండ్ ప్రైజ్ యూ అండ్ వర్షిప్ యూ అండ్ వి అడోర్ యూ. ఇదంతా పెదవులతో, నాలుగుతో దేవాన్ని స్తుతిస్తున్నాను, నీ నామం ఘనమైంది, గొప్ప దేవుడు, సర్వోన్నతుడు, మహోన్నతుడు, నీకే మహిమ. ఇదంతా పెదవులతో, నోటితో, నాలుగుతో దేవుణ్ణి స్తుతించడం, కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం. ఇంకోటి ఏంటంటే మన ప్రవర్తన ద్వారా, మన జీవితం ద్వారా, మనం చేసే క్రియల ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. త్రూ అవర్ యాటిట్యూడ్స్, త్రూ అవర్ లివింగ్ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఏమైనటువంటి దేవుని బిడ్డలారా, కృతజ్ఞతాపూర్వకమైన జీవితం మనం జీవించడం ద్వారా దేవుడు సంతోషిస్తాడు, ప్రభు సంతోషిస్తాడు. ఈ ఒక్క వచనంలో పరిశుద్ధాత్మ దేవుడు ఎన్ని ఆధ్యాత్మిక సత్యాలు మన ఆధ్యాత్మిక ఎదుగుదల కొరకు నియమించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ 4 విషయాలు మన హృదయంలో బదులుపరచాలి. దేవుని విషయమైన జ్ఞానంతో అభివృద్ధి పొందొచ్చు. అన్ని విషయాల్లో ప్రభువును సంతోషపెట్టినట్లు ఆయనకు తగినట్టుగా నడుచుకుందాం. మన చుట్టూ ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నా, స్థితిగతులు ఎలా ఉన్నా, ఆయనను సంతోషపెట్టినట్లుగా మనం నడుచుకుందాం. మనల్ని ప్రేమించి, మానవులందరినీ ప్రేమించి, దేవుడు లోకమును ప్రేమించి, ఎవరు నశించిపోకూడదని, ఎవరు నరకాగ్ని గుండంలో పడకూడదని దేవుడే మనిషిగా ఈ లోకంలో అవతరించాడు. గాడ్ బికేమ్ మ్యాన్. దేవుడు మనిషిగా మారాడు. మానవులందరి యొక్క పాప పరిహారం కోసం ఆ ఘోరమైన శిలువలో తన ప్రాణాన్ని అర్పించాడు. మన పాప శాప భారాన్ని ఆయన మీద వేసుకున్నాడు, తన రక్తాన్ని చిందించాడు.
ద్వారా మనకు పాప క్షమాపణ. వేరే దారి లేదు. నీ పాపములు క్షమించబడ్డకు వేరే దారి లేదు. ఓన్లీ ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ కెన్ రిమిషన్ ఆఫ్ యువర్ సిన్స్. ఓన్లీ త్రూ ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ వి హ్యావ్ రెమిషన్ ఫ్రమ్ అవర్ సిన్స్. మన పాపములకు పరిహారం యేసు క్రీస్తు యొక్క పవిత్ర రక్తంలోని దేవుడు నీ కోసం రక్తాన్ని చిందించి నీకు నరకాగ్ని గుండాన్ని తప్పించి రక్షణించిన ప్రభువును సంతోషపెట్టినట్లుగా నడుచుకుంటావా? ప్రభువుని ఎలా సంతోషపెట్టాలో తెలుసుకుంటావా? తెలుసుకున్న ప్రకారం నడుచుకుంటావా? దేవుడు నిన్ను దీవిస్తాడు, కుటుంబాన్ని దీవిస్తాడు. ప్రార్థన చేసుకుంటాం. ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడా మనలో తండ్రి, ప్రభువుని ఎలా సంతోషపెట్టాలి అనే విషయంలో మాకు మీరు నేర్పించిన ఆధ్యాత్మిక పాఠాలను బట్టి మీకు ఇస్తున్నాం. మేము మనుషులను సంతోషపెట్టేవాళ్ళు, మా పై అధికారులను సంతోషపెట్టేవాళ్ళు, మా పిల్లలను సంతోషపెట్టేవాళ్ళు, స్నేహితులను సంతోషపెట్టేవాళ్ళు, భార్యను సంతోషపెట్టేవాళ్ళు, భర్తను సంతోషపెట్టేవాళ్ళగా కాదు, ప్రభువును సంతోషపెట్టడం ఎలాగో నేర్చుకోవడానికి సహాయం దయచేయమని ఆహ్వానం చేస్తున్నాం. సంఘమంతటిని దీవించండి, ప్రతి కుటుంబాన్ని దీవించండి. ఈ గడ్డు కాలం తొలగిపోయేంతవరకు, ఈ శోధన కాలం తొలగిపోయేంత మమ్మలను మేము, మా కుటుంబాలను భద్రతలు ఉంచుకొని దీవించుకొని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని కొరకు కానుకలు సమర్పించుకున్నాం. పరిచారకులు ముందుకు వచ్చి కానుకలు స్వీకరించాలని ఆహ్వానిస్తున్నాం. త్వరగా పరిచారకులు ముందుకు రావాలని కోరుతూ ఉన్నాం. దేవుని మహిమ కొరకు కానుకలను సమర్పించుకున్నాం. ఆన్లైన్లో అనేక మంది ఇంట్లోనే ఉండి వాక్యం వింటున్నారు. మాకు ఫేస్బుక్లో ఇది డైరెక్ట్ రిలే. నేను ఇక్కడ మాట్లాడుతూ ఉన్నది కొన్ని వందల మంది ఇంట్లోనే ఉండి ప్రభువుని ఆరాధిస్తూ వీక్షిస్తున్నారు. దేవుడు ఈ జ్ఞానాన్ని కలుగజేశాడు కనుక ఇంట్లోనే ఉండి దేవుణ్ణి ఆరాధిస్తూ వాక్యాన్ని వింటున్నటువంటి బిడ్డలను దేవుడు దీవించుగాక. అంతేకాకుండా తర్వాత ఈ వాక్యాన్ని మరలా యూట్యూబ్లో కూడా అప్లోడ్ చేస్తున్నాం. యూట్యూబ్లో అప్లోడ్ చేసినప్పుడు ఆ యూట్యూబ్లో కూడా చాలామంది యూట్యూబ్ చూస్తున్నారు. యూట్యూబ్ చూసి చాలామంది బ్లెస్ అవుతున్నారు. దాన్ని బట్టి కూడా దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాం. దేవుడు ఈ కాలంలో ఈ టెక్నాలజీ ద్వారా అమెరికాలో, న్యూజిలాండ్లో, యూరోప్లో ఉన్నటువంటి తెలుగు క్రైస్తవులు కొందరు చూస్తున్నారు. ఇప్పుడు చూస్తున్నారు. ఈ టైం అందరికీ గుర్తుండిపోయింది మన తెలుగు వారికి. అప్పుడప్పుడు వారు మెసేజ్ పెడుతున్నారు, నాతో మాట్లాడుతున్నారు. మేము ఖచ్చితంగా ఇండియన్ టైం ప్రకారం 11 గంటలకు మేము కొన్ని వాక్యం కొరకు ఎదురు చూస్తున్నాము, చాలా దీవించబడుతున్నామని చెబుతున్నారు. అదేవిధంగా ఇక్కడి నుండి హైదరాబాద్కి వెళ్ళిపోయి మన సంఘంలో నుండి ఉద్యోగరీత్యా హైదరాబాద్కు వెళ్ళిన వారు కూడా కుటుంబ సమేతంగా వారు వాక్యం వింటున్నామని నాకు తెలియజేస్తున్నారు. వారిని బట్టి కూడా నేను ప్రభువును స్తుతిస్తున్నాను. సూర్యాపేటలో
ఈ ప్రత్యేకమైన టెక్నాలజీ ద్వారా సూర్యాపేట నుండి వెళ్ళిపోయిన వాళ్ళు మన సంఘంలో ఉండి ఉద్యోగరీత్యా పెళ్లి చేసుకుని వెళ్ళిపోయిన వాళ్ళు కూడా, ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళు కూడా, ప్రత్యేకంగా మా కుటుంబ సభ్యులు తప్పకుండా ప్రతి వారం వాక్యం వినే అవకాశం దేవుడు చేశాడు. అందరిని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. అందరి వరకు ప్రార్థన చేస్తున్నాను. మీకందరి వరకు కూడా ప్రార్థన చేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. అర్పించబడిన కానుకల నిమిత్తం ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరం లేచి నిలిచి ఉన్నట్లయితే ఈ అర్పించబడిన కానుకలు దేవుని మహిమ కొరకు వాడబడినట్లుగా కానుకలు అర్పించిన దేవుని బిడ్డలు దేవుడు దీవించినట్లుగా ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడా, పరలోకమందున్న మా తండ్రి, నీకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మా ప్రభువా, ఆరాధనంతటిలో మీరు మహిమ పొందినందుకై మీకు స్తోత్రం. ఇదిగో ప్రభువా, మీ బిడ్డలు అర్పించిన కానుకలను బట్టి మీకే స్తోత్రం. కానుకలు అర్పించిన బిడ్డలను బట్టి మీకే స్తోత్రం. అర్పించబడిన కానుకలు మీ మహిమ కొరకు వాడబడ్డకు సహాయం దయచేయండి. సంఘమంతటిని దీవించండి. ప్రతి కుటుంబాన్ని దీవించండి. ఆలయంలో, ఆన్లైన్లో ఆరాధనలో పాల్గొంచు ఉన్న బిడ్డలందరినీ మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నాను. నీకే వందనాలు, నీకే కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. యేసు క్రీస్తు శ్రేష్టమైన పవిత్రమైన నామంలో అతి వినయముగా బ్రతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడుగాక. నీ రాజ్యం వచ్చునుగాక. నీ చిత్తము పరలోకమందేగా అలాగే భూమి యందు నెరవేరునుగాక. మాకు కావలసిన ఆహారం నేడు మాకు దయచేయండి. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారం మా రుణములను క్షమించు. శోధనలోకి తేక కీడు నుండి తప్పించు. ఎందుకంటే రాజ్యం, బలం, మహిమ నిరంతరము నీవైయున్నవి తండ్రి. ఆమేన్. పరమ తండ్రి, దేవుని ప్రేమ, ప్రభువైన యేసు క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ సహవాసం, ఆశీర్వాదం, సకల దీవెనలు మనకు, మన కుటుంబాలకు, ప్రభువును ప్రేమించి వెంబడించే ప్రతి బిడ్డ, ఆలయంలో, ఆన్లైన్లో ఆరాధనలో పాల్గొంచున్న ప్రతి బిడ్డకు, ప్రతి కుటుంబానికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడయుండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. God bless you. God be with you.